పోనీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ తప్పును తెలుసుకొని ఏమైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుందా, అదే వేలో కంటిన్యూ అవుతుందా? అదే వేళ పోతే మళ్ళీ లొల్లి పంచాయతీ అయిపోతుంది. సెట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఓల్డ్ సిటీ పార్టీ లంగా పార్టీ, ఎవరితో కూడా పర్మనెంట్ గా ఉండరు. పర్మనెంట్ గా ఉంటే ఒక భార్య ఉంటుంది, పర్మనెంట్ గా ఉండకపోతే ఎవరు ఉంటారు? మీ ఛానల్ ముందు చెప్పలేను. ఐటమ్ ఎంఐఎం పార్టీ ఒక ఐటమ్ గర్ల్. ఇప్పుడు ఇంత ఐటమ్ అంటున్నటువంటి ఎంఐఎంతో మీరు ఎందుకు దోస్తీ చేయాల్సి వస్తుంది? మరి అది చెప్పినా కదా తమ్ముడు, బీఆర్ఎస్ కి ఫినిష్ చేద్దాం, ఒక్క సీట్ కూడా వాళ్ళు గెలవవద్దు, మనకు 13-14 సీట్లు వస్తే సౌత్ ఇండియాలో మనం స్ట్రాంగ్ అవుతాం. కేరళ నుంచి సీట్లు వస్తున్నాయి, తమిళనాడు నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తాయి, తెలంగాణ నుంచి వస్తే మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇండియా బ్లాక్ స్ట్రాంగ్ అవుతుంది. అన్ని ఈక్వేషన్లు ఆలోచించి, పాజిటివ్ ఆలోచించి బెటర్ ఫర్ ద పార్టీ అని ఆ డిసిషన్ తీసుకున్నాం. అది రాంగ్ అయిపోయింది. ఫ్యూచర్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే మళ్ళీ స్టేట్లో పొలిటికల్ పోలరైజేషన్ అవుతుంది. ఇప్పుడే చెప్పినాను మీతో, మా లొల్లి పంచాయత్ బీజేపీతో ఉంటుంది, బీఆర్ఎస్ తో మాదు లేదు. పొలిటికల్ పోలరైజేషన్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది. ఆ అడ్వాంటేజ్ రావద్దు అంటే ఈ ఐటమ్ పార్టీకి మన దగ్గర పెట్టవద్దు. 10 సంవత్సరాలు ఉన్నారు కేసీఆర్తో, కేటీఆర్తో. మస్తు వారంలో మా దగ్గర వచ్చేసినారు. వాళ్ళ ఫిలిం అయిపోయింది. 2014 to 18 ఒక ఫిలిం అక్కడనే ఉన్నారు ఐటమ్ గల్లు. 18 నుంచి 23 ఐటమ్ గల్లు అక్కడనే ఉన్నారు. 23 మా ఫిలిం స్టార్ట్ అయింది, రైట్, మా దగ్గర వచ్చేసినారు. సో ఈ ఐటమ్ గల్లకు దూరం పెట్టాలి. ఎస్, ఓకే. ఒక్కసారి కాంగ్రెస్ కి 8 సీట్లు ఎంపీలో, బీజేపీకి 8 సీట్లు, మొత్తం 16 సీట్లు తెలంగాణ నుంచి. ఓవరాల్గా ఎంఐఎంతో 17 సీట్లు. మనం చూస్తే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా తెలంగాణకు బడ్జెట్లో కేటాయించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? కేంద్రం మీ పార్టీ నాయకులు దాని మీద స్పందించాలి కదా, ఎంపీలు ఫైట్ చేయాలి కదా. అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తారు, పోయి అక్కడ ధర్నా చేస్తారు, కూర్చుంటారు. అవుతుంది రాబై, ఇయ్యలేదు. క్లియర్ కట్ ఒక్కటే బీజేపీ చిత్తశుద్ధి. 8 ఎంపీస్ ఉన్న తర్వాత నరేంద్ర మోదీ చిత్తశుద్ధి తెలంగాణ. ఇవాళ నుంచి కాదు, ఇది తెలంగాణ వచ్చినప్పటి నుంచి వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మాట్లాడతారు, వికసిత్ భారత్ చెప్తారు, కానీ తెలంగాణకి మద్దతు చేయరు. ఈ బడ్జెట్లో కూడా సేమ్ బచ్చా అంతే. ఓకే. ఇంకా పార్లమెంట్లో రాహుల్ గాంధీని ఒక బీజేపీ కేంద్ర మంత్రి కామెంట్ చేసాడు. ఏ జాతో తెలీదు, నువ్వు కులగణన గురించి, జనగణన గురించి మాట్లాడడం ఏంటంటే కామెంట్ చూసే ఉంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ ఏ జాతికి చెందినవాడు అంటూ. అరే రాహుల్ గాంధీ ఆన్సర్ ఎందుకు ఇయ్యలేదు? అరే నేను భారత్ జాతి, నేను హిందుస్థానీ జాతి, నేను ఇండియా జాతి ఎందుకు చెప్పలేదు రాహుల్ గాంధీ? నువ్వు స్టోరీ ఫినిష్. అన్ని జాతీలు ఉన్నాయి ఇండియాలో, ఓకే, కానీ ఒకటే జాతి తక్కువ ఉన్నది. అందరు అంటారు నేను శ్రీనివాస్ రెడ్డి, నేను ఫిరోజ్ ఖాన్, నేను వెంకట్ రావు, నేను దీపక్ మిశ్రా, కానీ ఒక్కడు కూడా ఇప్పుడు దాకా చెప్పినాడు ఫిరోజ్ హిందుస్థానీ, దీపక్ హిందుస్థానీ, శ్రీనివాస్ హిందుస్థానీ. రాహుల్ గాంధీ నువ్వు చెప్పాలే కదా, రాహుల్ గాంధీ హిందుస్థానీ వచ్చా. ఆ జాతి రాహుల్ గాంధీది హిందుస్థానీ. నిజంగా ఒక గట్టి ఫైట్ ఇస్తాడా పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ? బీజేపీకి గట్టి ఫైట్ ఇస్తున్నటువంటి నమ్మకం ఉందా? చాలా మార్పు. గ్లాడియేటర్ అయిపోయినాడు, సింహంలాగా. పప్పు పోయి నిప్పు అయిపోయినాడు, హంగామా అయిపోయినాడు, జబర్దస్త్. ఓకే, నేను ఆయనకు పార్లమెంట్లో చూసి ఆయన మాటలు, వొకాబులరీ, భాష, యాస, నేను రాహుల్ గాంధీకి ప్రేమలో పడుతున్నా. జబర్దస్త్ మాట్లాడుతున్నా. ఇప్పుడు దాకా మా లీడర్, మా బాస్, కానీ నేను ప్రేమలో పడలేదు. ఆయన స్టైల్ చూసుకొని, ఆయన మాటలు, విధానం, అరే జబర్దస్త్. ఫిరోజ్ ఖాన్ ఉట్టి ప్రేమలో పడడు, చాలా కష్టం. ఉట్టి నాతోనే ప్రేమలో ఉన్నా, నేను ఎవరితో ప్రేమలో పడను, కానీ రాహుల్ గాంధీతో పడుతున్నా. వచ్చే 2029-30లో పార్లమెంట్లో పిఎంగా రాహుల్ గాంధీని చూసే అవకాశం ఉంది. 100%. ఈ 224 ఎలక్షన్ చూడలేదు. ఎందుకు బీజేపీ డిక్లైన్ అయింది? రామ్ మందిర్ పెట్టిన దగ్గర ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్ అది నెత్తి మీద పెట్టుకున్నారు, అక్కడ ఓడిపోయారు.
సో ఎందుకు డిక్లైన్ అవుతుంది? నువ్వు చెప్పిన మాటలు చేస్తలేవు మోదీ. ఆ? అందరు ట్యాక్స్ పెట్టినావా? నువ్వు హిందూ 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 చెప్పినావా? హిందూ చెప్పిన తర్వాత రామ్ మందిర్ దగ్గర ఓడిపోతారు రాబాయ్ మీరు. సో బీజేపీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతున్నది. నా రక్తంతో రాసేస్తా. 29 రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి ఫిక్స్. రక్తంతో రాసేస్తా. రాజకీయం ఇడిసేస్తా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి. ఎందుకంటే వీళ్ళు చేస్తలేరు కాబట్టి. వీళ్ళు చేస్తే అబ్సల్యూట్ మెజారిటీ. నితీష్ వద్దు, చంద్రబాబు నాయుడు వద్దు, మోదీ 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 అంతే. హిందుస్థాన్ అంటే మోదీ. కానీ ఇప్పుడు బ్రేక్ అయింది. బ్రేక్. ఆ లంగాపాటి ఇప్పుడు కూడా అర్థం చేస్తలేదు. ఇప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఫియర్, మొత్తం భయం. వికసిత్ భారత్ మాటల్, సబ్కా సాత్ మాటల్, ఇచ్చేది ఏం లేదు. కామన్ మ్యాన్ మీద ట్యాక్స్లు, భారం, స్కీమ్లు అమలు అయితే లేవు. మంచిగా మాట్లాడతారు. మంచిగా ఇట్లనే మాట్లాడినారు మా కేసీఆర్, ఇంటికి వెళ్ళిపోయినాడు. మంచిగా మా జగన్ మాట్లాడినాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మంచిగా మోదీ మాట్లాడతాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. మాటలు అవసరం లేదు, చేతలు కావాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.